గా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమీకృత గురుకులాలకు ఎందుకు అడ్డుపడుతున్నాడన్న ప్రచారాన్ని రేవంత్ రెడ్డి గారు దుష్ప్రచారం అని నేను అంటున్నా. గురుకులాలు ఆది నుండి సమీకృతమే. ఆ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలియకపోయినందుకు నేను బాధపడుతున్నా. ఆనాడు 1971లో పివి నరసింహారావు గారు పెట్టిన తర్వాత కేసీఆర్ గారు దాన్ని 300 రెట్లు పెంచిన 3 రెట్లు పెంచిన ఆ గురుకులాలన్నీ కూడా సమీకృతమే. ఈనాడు ఉన్న గురుకులాలన్నీ కూడా సమీకృతమే. రేవంత్ రెడ్డి గారికి తెలియనందుకు ఒక తెలంగాణ బిడ్డగా నేను బాధపడతా ఉన్నా. నేను అంతే తప్ప సమీకృతానికి నేను వ్యతిరేకం కాదు. కానీ ఆల్రెడీ సమీకృతంగా ఉన్న వ్యవస్థను ఏదో కొత్త సీసాలో పాత సారే పోసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం అనే ఒక ప్రక్రియ ఉందో దానికి నేను వ్యతిరేకం అని చెప్తున్నా. 640 మంది విద్యార్థులే ఒక దగ్గర సరిగా ఉండలేకపోతున్నారు, వాళ్ళకి తిండి దొరకడం లేదు. 2560 మంది విద్యార్థులను ఒకటే దగ్గరికి తీసుకొస్తే చాలా సమస్యలు వస్తాయి. బాసర IIIT దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకొరకే నేను ఇప్పుడున్న మండలానికి ఒక గురుకులము, అది కూడా సమీకృతమే, ఆ వ్యవస్థనే కొనసాగించాలి. అవసరం అనుకుంటే దాంట్లోనే వసతులన్నీ పెట్టాలి. అవసరం అనుకుంటే మీరు దాంట్లో పర్సంటేజ్ పెంచండి, అంతే తప్ప వాటికి ఇంకా డబ్బులు ఎక్కువ ఇవ్వండి, తప్పే ఉన్నది. సో అంతే తప్ప నేను సమీకృతం అనే ఐడియాకు వ్యతిరేకం కాదు. కానీ రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్న విధానం ఏదైతుందో, ఆయన క్యాబినెట్ సమీకృతం కాదు, కాంట్రాక్టులు సమీకృతం కావు, న్యాయ వ్యవస్థ సమీకృతం కాదు, లేకపోతే మిగతా వ్యవస్థలన్నీ సమీకృతం కాదు. కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ సెల్ ఉంటుంది, బీసీ సెల్ ఉంటుంది, మైనార్టీ సెల్ ఉంటుంది. గురుకులాలకు వచ్చే వరకు ఎస్సీ సంక్షేమ గురుకులాలు, బీసీ సంక్షేమ గురుకులాలు, లేకపోతే మైనారిటీ సంక్షేమ గురుకులాలు, గిరిజన సంక్షేమ గురుకులాలు అంటే తప్పే ఉన్నదండి. ఆనాడు పివి నరసింహారావు పెట్టినప్పుడు సమీకృతం ఉన్నప్పుడు మరి తర్వాత ఎందుకు వేల సంఖ్యలో గురుకులాలు వచ్చినాయి, వందల సంఖ్యలో గురుకులాలు వచ్చినాయి? వాటి గురించి రేవంత్ రెడ్డి గారికి చరిత్ర తెలవనందుకు నేను బాధపడుతున్నా, అంతే తప్ప అన్ని కులాలు కలిసే ఉండాలి, అన్ని మతాలు కలిసే ఉండాలి. ఇప్పుడు కూడా కలిసే ఉన్నాయి. గురుకులాల్లో కూడా అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి. గురుకులాల్లో ఒకటే కులం ఉండదు. అధికారులు రేవంత్ రెడ్డికి తప్పు చెప్తున్నారు. గురుకులాల్లో ఒకటే కులం ఉండదు, అన్ని కులాలు ఉంటాయి. బీసీ వెల్ఫేర్లో కూడా రెడ్డిలు ఉంటారు, ఎస్సీ వెల్ఫేర్లో కూడా రెడ్డిలు చదువుకుంటారు, అదేవిధంగా మైనారిటీలో కూడా వెలమలు చదువుకుంటారు, అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖలో కూడా బ్రాహ్మణులు వైశ్యులు చదువుకుంటారు. కావాలంటే మీరు రికార్డులు తీసుకోండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అంతే తప్ప గురుకులాల్లో ఒకటే కులం ఉంటుందన్న ఏదైతే అభూత కల్పన, అసత్యాన్ని మాటిమాటికి ప్రచారం చేసి కేసీఆర్ గారి మీద దొమ్మెత్తిపోయాలని మరి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. అది నేను అడ్డుకుంటున్నాను.